శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురువులతో పెలవంశ్యుల గురు పద్మాకర మహాత్ము కొలిచెద భక్తిన్ మరి తల్లిదండ్రుల మృక్కెద వరలు సభాసదులకెల్ల వందన శతముల్. కోకిల రమ్య చుంబనలకున్ పులకించి రసాల పల్లవంబే. కోకిల రమ్య చుంబనలకున్ పులకించి రసాల పల్లవంబే. కమనీయ చూతముల నింపుగా మై ఫలింపజేసి అస్తోకత మాధురీ కలిత తోషము సర్వజనాళికిచ్చు వేళ కలితంబుగా మన యుగాది లసించుత భాగ్యపూర్ణమై. శ్రీలల్లంత గురూపుగొన్న కరణించిద్వైభవోపేతమై. శ్రీలల్లంత గురూపుగొన్న కరణించిద్వైభవోపేతమై. వాలాయంబు వికాస సంవలితమై. వాలాయంబు వికాస సంవలితమై. ప్రావీణ్య తేజంబునై లీలా చిత్ర పవిత్ర పాత్రమగు చారిత్రంబుతో నెక్కుడై. లీలా చిత్ర పవిత్ర పాత్రమగు చారిత్రంబుతో నెక్కుడై. క్రాలున్ భారత భూమి క్రాలున్ భారత భూమి విశ్వగురు విఖ్యాతి ప్రభాపూర్ణమై. ఆ భరతోర్వి వేద నినదాఢ్య కళా పరిపూత గాత్రమై. ఆ భరతోర్వి వేద నినదాఢ్య కళా పరిపూత గాత్రమై. శోభిత దేవవాక్ సుకృతి సుందర బుద్ధి మహత్వ దీప్తియై. లోభ విదూర సంస్కృతికి రూఢి పదం వై వెల్గుచుండు. లోభ విదూర సంస్కృతికి రూఢి పదం వై వెల్గుచుండు. విద్యాభవనంబునై సుభగతా పదవాచ్య విభా సమృద్ధమై. పుట్టంబుట్టిన ఆది సత్కవి సంస్కృత సాహిత్యం. పుట్టంబుట్టిన ఆది సత్కవి పుట్టంబుట్టిన ఆది సత్కవి జగత్ పూజ్యుండు సీతానుజుండు. ఉట్టన్ కావ్యమరందము ఉట్టన్ కావ్యమరందముత్తమ వచో వ్యుత్పన్నతా వేదియై. లిట్టున్ లట్టున లుట్టులందు చిరమై క్లేశంబులన్ బాపు. లిట్టున్ లట్టున లుట్టులందు చిరమై క్లేశంబులన్ బాపునట్లు ఉట్టంకించెను రామగాథను. ఉట్టంకించెను రామగాథను జనాంహో నాశన ప్రక్రియన్. తనకున్ దాసులనంగ సర్వకవులున్ తనకున్ దాసులనంగ సర్వకవులున్ తా దాసుడై కాళికిన్. తనకున్ దాసులనంగ సర్వకవులున్ తా దాసుడై కాళికిన్. వినుత జ్ఞాన మనోజ్ఞ కావ్య కలనా విద్యా వినోదైక భాజ నవాగర్థ విలాస సంభరితుడై. వినుత జ్ఞాన మనోజ్ఞ కావ్య కలనా విద్యా వినోదైక భాజన వాగర్థ విలాస సంభరితుడై. సారస్వత ప్రక్రియాభినివేశమున కాళిదాసు తనరున్ విశ్వస్తుత స్ఫూర్తి అయి. ఇక తెలుగు సాహిత్యం నన్నయ్య. ఇంకా కూడా మన సంస్కృతంలో చెప్పాలంటే మరి అంతకంటే ముందుగా ఎంచగా వ్యాస శంకర ముఖేడ్య కవుల్. ఎంచగా వ్యాస శంకర ముఖేడ్య కవీశ్వరులున్ కళాత్మకుల్. మించిరికెందరో మించిరికెందరో సకల మేదినిపై నవభావసారమున్నించిరి. వారితోడ రస నిర్మల పద్య మరంద వాహినుల్ మించగ చేసిరాంధ్ర కవిలేఖపతుల్ జగదీహితంబుగన్. నన్నయ శబ్దశాసనుడు నన్నయ శబ్దశాసనుడు అనర్ఘ కవిత్వ వచో విలాసి సంవిన్నలిన ప్రసూతి. నన్నయ శబ్దశాసనుడు అనర్ఘ కవిత్వ వచో విలాసి సంవిన్నలిన ప్రసూతి. సంవిన్నలిన ప్రసూతి. రసమేదుర భారత భారతీ పదాబ్జోన్నయ పూజనైకమతి. రసమేదుర భారత భారతీ పదాబ్జోన్నయ పూజనైకమతి. ఉజ్వల
పద్య సుహృద్య కావ్య సంపన్నుడు తెలుగు తల్లిని విభాసుర పీఠిక నిల్పెనున్నతిన్ అంతన్ భావపయోధి ప్రౌఢతర భాషాడంబర స్ఫూర్తి అంతన్ భావపయోధి ప్రౌఢతర భాషాడంబర స్ఫూర్తి విక్రాంతిన్ భారత పర్వ మాధురుల వీకన్ పంచతిక్కన్న అంతన్ భావపయోధి ప్రౌఢతర భాషాడంబర స్ఫూర్తి విక్రాంతిన్ భారత పర్వ మాధురుల వీకన్ పంచతిక్కన్న విద్యాంతర్వర్తిగ ఎర్రనార్యుడు విద్యాంతర్వర్తిగ ఎర్రనార్యుడు సుహృద్వ్యాపారుడౌచున్ విద్యాంతర్వర్తిగ ఎర్రనార్యుడు సుహృద్వ్యాపారుడౌచున్ ప్రబంధాంతర్యంబుల వర్ణనా కలిత విద్యన్ చాటి చెప్పెంతగన్ నిటలాక్ష ప్రతిమానమూర్తి శ్రీనాథుడు నిటలాక్ష ప్రతిమానమూర్తి కవితా స్నిగ్ధ ప్రబంధ ఛట స్ఫుట సౌందర్య మయుండు నిటలాక్ష ప్రతిమానమూర్తి కవితా స్నిగ్ధ ప్రబంధ ఛటాస్ఫుట వైదుష్య సముద్రుడున్ రసిక విజ్ఞుండు అచ్చ శబ్దార్థ సంఘటితాంధ్రౌక్తి నిలింపవాక్చనుడు అచ్చ శబ్దార్థ సంఘటితాంధ్రోక్తి నిలింపవాక్చనుడు వాగ్భామాకుమారుండు తానట శ్రీనాథుడు రాజభోగముల దివ్యానందుడై రాజిలెన్ చూతపు సారమంతయును శోభిలునట్లుగా నైజ సత్కృతి వ్రాతమునందు దైవ సుమ బంధుర పద్యములన్ వెలార్చి దైవసుమ బంధుర పద్యములన్ వెలార్చి కంజాత దళాయతాక్షు కృప చాలగ భాగవతంబు చేసిన పోతన. దీనికి చప్పట్లు పడాలండి. కంజాత దళాయతాక్షు కృప చాలగ భాగవతంబు చేసిన పోతన ఆతనిన్ పొగడ పుట్టుదురొక్క సమర్థులెవ్వరున్. కాబట్టి మృదుతర గీతసూనములనేకములన్ ఇంతకు ముందే స్వర్ణయుగంబు కృష్ణ నృపచంద్రుని కాలము దివ్య కావ్య సంకీర్ణము స్వర్ణయుగంబు కృష్ణ నృపచంద్రుని కాలము దివ్య కావ్య సంకీర్ణము వర్ణన ప్రగుణ కీలిత నూత్న కథా ప్రబంధ సంపూర్ణము అష్టదిగ్గజ సముత్కట భూ విజయ ప్రసిద్ధ వాగర్ణవము ఆంధ్ర భూజననికి అంచిత భూషణ రుక్ప్రకీర్ణమున్. మృదుతర గీత సూనములనేకములన్ విరచించి ఇలా అందాం. మృదుతర గీత సూనములనేకములన్ చిగురింపజేసి శ్రీసదనునికై త్రిమూర్తులు విశంకట భావరసంబువోయుచున్ సదమల సాహితీశ్వర నిషక్త మనోజ్ఞతరానుభావులై ముదమున ఆ పరాత్పరుని ముంగిట చేరిరి గాన చిత్తులై. మరి త్రిమూర్తులు కదా, త్యాగరాజస్వామి, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామాశాస్త్రి. ఇక తరువాత పద కవితా పితామహుడు భాగవతోత్తముడన్నమయ్య శ్రీ సమ్మదమున పద కవితా పితామహుడు భాగవతోత్తముడన్నమయ్య సమ్మదమున వెంకటేశ్వర సమంచిత సుందర గీతికావళుల్ విదితము చేసె వెంకటేశ్వర సమంచిత సుందర గీతికావళుల్ విదితము చేసే ఎల్లరూ సవిస్తర భక్తి రసాంబు రాశిలో అదనుగ మున్గితేలగ సుఖాప్తి హరిస్తుతి అంచు చాటుచున్. అవధానం ఒక కేళి
ఈ సొంతింటికి వచ్చేయాలి కదా. అవధానం ఒక కేళి అందున కవిత్వాశుక్తి సంవిత్ ప్రభల్. అవధానం ఒక కేళి అందున కవిత్వాశుక్తి సంవిత్ ప్రభల్. నవభావ ప్రణిధాన సాధనముతో నర్తిల్లుచుండున్. అవధానం ఒక క్రీడ అందున కవిత్వాశుక్తి సంవిత్ ప్రభల్. నవభావ ప్రణిధాన సాధనముతో నర్తిల్లుచుండున్. కళాభవులై ఎందరో సత్కవీశ్వరులు, కళాభవులై ఎందరో సత్కవీశ్వరులు భావద్యుమ్న పద్యంబులన్ ప్రవహింపంగ వచించిరి. ఎందరో సత్కవీశ్వరులు భావద్యుమ్న పద్యంబులన్ ప్రవహింపంగ వచించిరి. అంబర నదీ వర్ధిష్ణు వేగంబునన్. ప్రవహింపంగ వచించిరి అంబర నదీ వర్ధిష్ణు వేగంబునన్. మరి ఎవరయ్యా వాళ్ళు? తిరుపతి వెంకటేశ్వరులు, తిరుపతి వెంకటేశ్వరులు దీర్ణ వచ కవితా నిరూఢి భాసురులు. తిరుపతి వెంకటేశ్వరులు ఉదీర్ణ వచ కవితా నిరూఢి భాసురులు. మణిప్రవాళ రుచి శోభిత భూషల రీతి భారతీ వర గళసీమపై తనరు. భవ్య వధాన విధాన సాహితీ స్ఫురిత సుహృద్య పద్య రససుందరులైన కవీశ్వరాగ్రణుల్ తిరుపతి వెంకటేశ్వరులు. తర్వాత కొప్పరపున్ కవీశ్వరులు, కొప్పర కీర్తులై అప్పతిశాయి తల్ప సములై, అప్పతిశాయి తల్ప సములై. కొప్పరపుం కవీశ్వరులు అకుంఠిత పద్య ప్రవాహ కీర్తులై అప్పతిశాయి తల్ప సములై సువచ ప్రతిభంతనర్చుచున్. గొప్పగా మంత్రశక్తిమయ నూతన తేజముతో తెలంగుచున్. గొప్పగా మంత్రశక్తిమయ నూతన తేజముతో చలంగుచున్. త్రిప్పిరి ఎల్లవారల తదీయ వధాన నభఃపథంబునన్. త్రిప్పిరి ఎల్లవారల తదీయ వధాన నభఃపథంబునన్. అంతట శేషశాస్త్రియు, తరువాత ఇక అంతట శేషశాస్త్రియు మహాత్ముడు సుబ్బన మున్నుగాగ దిగ్దంతులు. అంతట శేషశాస్త్రియు మహాత్ముడు సుబ్బన మున్నుగాగ దిగ్దంతులు నేటికిన్. కవన గంధములన్ తమ సద్వధానమందు ఇంతన రాని నేర్పుమెయి హేలగ వీచుచునుండినారు. ఆనాటి కవులే కాదు, ఈనాడు కూడా వాళ్ళందరినీ ఇక్కడ ప్రతినిధులుగా వాళ్ళను చూపిస్తూ దిగ్దంతులైనటువంటి అవధానులు నేటికి కూడా వాళ్ళ యొక్క కవిత్వ గంధాన్ని వెదజల్లుతూ ఉన్నారు. అంతట శేషశాస్త్రియు మహాత్ముడు సుబ్బన మున్నుగాగ దిగ్దంతులు నేటికిన్. కవన గంధములన్ తమ సద్వధానమందింతన రాని నేర్పుమెయి హేలగ వీచుచునుండినారు. వాక్కాంతకు దాసులై, వాక్కాంతకు దాసులై విజయ కాహళికన్ నినదింపజేయుచున్. కాబట్టి వారసులవుచు వారికి, ఇంతకుముందు న్యాయమూర్తులు చెప్పారు, వాళ్ళందరికీ కూడా మనం వారసులై వాళ్ళ యొక్క పరంపరను ముందుకు తీసుకెళ్ళాలని. కాబట్టి వారసులవుచు వారికి అవారిత కావ్య పరంపరన్ కళాచారముతో, వారసులవుచు వారికి అవారిత కావ్య పరంపరం కళాచారముతో నిరంతరము సాధనమొప్పగ సంస్కృతాంధ్రముల్ నేరిచి నేర్పగావలే. నేర్చుకోవడమే కాదు, నేర్పడం కూడా. వారసులవుచు వారికి అవారిత కావ్య పరంపరన్ కళాచారముతో నిరంతరము సాధనమొప్పగ సంస్కృతాంధ్రముల్ నేరిచి నేర్పగావలే. చెల్లింపని దేశ సమృద్ధి గోరుచున్ సంస్కృతాంధ్రముల్ నేరిచి నేర్పగావలే. చెల్లింపని దేశ సమృద్ధి గోరుచున్ భారత భారతీ మృదుల పాద సరోజ సమర్చనంబుగా. కాబట్టి ఇవంతా కూడా మనం ఎందుకు చేయాలి అనంటే, భారత భారతి, భారతదేశం యొక్క సరస్వతి ఏదైతే వాంగ్మయ సంపద ఉందో ఆ తల్లికి పాదసేవగా ఈ కృషినంతా మనం చేయాలి. కాబట్టి చివరగా నవవాసంత సమీర బంధుర కళా నైర్మల్య సందీప్తి అయి,
నవ వాసంత సమీర బంధుర కళా నైర్మల్య సందీప్తియై నవ వాసంత సమీర బంధుర కళా నైర్మల్య సందీప్తియై సవిశేష ప్రమద ప్రదంబై జగత్ సంక్షేమ సంధాన సంభవమై నవ వాసంత సమీర బంధుర కళా నైర్మల్య సందీప్తియై సవిశేష ప్రమద ప్రదంబై జగత్ సంక్షేమ సంధాన సంభవమై దివ్య యుగాది పర్వమిది జగత్ సంక్షేమ సంధాన సంభవమై దివ్య యుగాది పర్వమిది శోభారమ్య నూత్నేప్సిత ప్రవణంబై శుభదాయకంబగుచు సొంపందున్ జితక్రోధియై దివ్య యుగాది పర్వమిది శోభారమ్య నూత్న ఈప్సిత ప్రవణంబై శుభదాయకంబగుచు సొంపందున్ జితక్రోధియై. కాబట్టి క్రోధి సంవత్సరం అంతా కూడా జితక్రోధి అయి అంటే జయింపబడిన క్రోధము గలదై మనకందరికీ కూడా శుభాన్ని ఇవ్వాలి అని మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ వేదిక మీద ఆసీనులైనటువంటి మహానుభావులు, న్యాయమూర్తులు, విద్వన్మూర్తులు, అవధాన వరేణ్యులందరికీ మరొక్కమారు నమస్కరిస్తూ ముఖ్యంగా శ్రీ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలకించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. నిలబడే ఓపిక లేదన్న విషయం అర్థమైపోయింది. లేకపోతే ఇలాంటి సందర్భాల్లో గుంటూరులో ఏం జరుగుతుందో మనకు తెలుసు. కుమారస్వామి సాక్షాత్తు మన ముందు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది ఈ యువకుడిని చూస్తుంటే. తెలుగు భాషకి ఇప్పుడప్పుడల్లా ఎవరు ఏం చేయలేరు. తెలుగు భాష ఏమీ కాదనేటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళ వేదిక మనకిచ్చింది. అది మనం గర్వపడాల్సినటువంటి విషయం. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సాగింది. చూస్తున్నటువంటి వాళ్ళు కూడా వేలాది మంది చూస్తున్నట్టు మాకు రికార్డ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు